రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో బీజేపీ బీఆర్ఎస్ విలీనం వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారు. కవితకు బెయిల్ కూడా వస్తుందన్నారు. రైట్ ఢిల్లీలో బీజేపీ బీఆర్ఎస్ విలీనం వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారు. కవితకు బెయిల్ కూడా వస్తుందన్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ చెప్పండి, ఢిల్లీలో బీజేపీ బీఆర్ఎస్ విలీనం వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారని, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి దీన్ని అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు తేజ? అమూల్య మొత్తంగా ఇటు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నట్లుగానే చెప్పాలి. అవి ఇప్పుడు ఒక్కసారిగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీలో పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు మీడియాతో అయితే చిట్ చాట్ నిర్వహించినటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగానే చెప్పాలి. అంటే త్వరలోనే బీజేపీ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది అంటూ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేశారు. అదే విధంగా గవర్నర్ అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కు గవర్నర్ పోస్ట్ కూడా ఇస్తారు. అదే విధంగా త్వరలోనే కవితకు బెయిల్ వస్తుంది, బెయిల్ రాబోతుంది, బెయిల్ వచ్చేస్తుంది. తర్వాత కవితకు రాజ్యసభ ఇస్తారు. అనంతరం కేటీఆర్ కి మాత్రం సెంట్రల్ మినిస్టర్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనేటువంటి స్థాయిలో కూడా అంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. ఈ మీడియా చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగిందనే చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగానే మనం చెప్పాలి. రైట్ తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఆ పార్టీకి చెందిన ఒక నేతకైతే బెయిల్ వచ్చింది. సో దాన్ని ఆధారంగా చేసుకుని కవితకు కూడా బెయిల్ వస్తుందని అంతా భావించారు. ఈ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కవితకు బెయిల్ కూడా వస్తుందని చెప్పడం వెనక రీజన్ ఏదై ఉండొచ్చు, అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సిసోడియాకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి కనిపించినప్పటికీ కూడా ప్రధానంగా అంటే బెయిల్ ఆలస్యం అవటానికి కూడా కారణం కొన్ని రకాలైనటువంటి అంటే ఇటు బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య కొన్ని రకాలైనటువంటి ఒప్పందాలే అనేటువంటి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు మనం చూసినటువంటి నేపథ్యమే కనపడింది. కానీ అయినప్పటికీ కూడా అంటే ఇక త్వరలోనే అన్ని రకాలైనటువంటి ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదిరింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ పూర్తి స్థాయిలో బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా ఆయన కొన్ని సంప్రదింపులు ఏవైతున్నా ఆ సంప్రదింపులు జరిపారు. వాటన్నిటికీ కూడా సుముఖత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే ఇక విలీన ప్రక్రియ అనేటువంటిది ఒక్కటే తరువాయిగా కనిపిస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి అని చెప్పాలి. మొత్తంగా అంటే ఇద్దరి మధ్య ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్య కుదిరినటువంటి నేపథ్యంలో త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేస్తారు. సో మొత్తంగా విలీనం చేసినటువంటి ఈ విలీనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మొత్తంగా బెయిల్ కూడా వస్తుంది అనేటువంటిది, బెయిల్ కూడా రాబోతుంది. త్వరలోనే అంటే కవితకు రాజ్యసభ మెంబర్ గా కూడా ఆమెను ప్రకటిస్తారు, బీజేపీ నుంచి రాజ్యసభ మెంబర్ గా ఇస్తారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి చేసినట్లుగానే మనం చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం కేసీఆర్ కి గవర్నర్ పోస్ట్ కూడా ఇవ్వబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిస్థితిగానే కనపడింది. సో మొత్తంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే కొంత ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా ఒక్కసారిగా కూడా తీవ్ర సంచలనంగా మారినట్లుగానే మనం చెప్పాలి. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా సడన్ గా ఈ విధమైన ఆరోపణలు అయితే ఎవరూ చేయరు ఈ విధంగా విలీనానికి సంబంధించి. మరి దీన్ని అంటే ఇందులో నిజమెంత ఉందంటారు తేజ? అసలు వేటిని ఆధారంగా చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? అంటే అమూల్య ఇట్లాంటి వ్యాఖ్యలు అనేటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేశారు అంటే ఖచ్చితంగా
అంటే ఏదో ఒక సోర్స్ అయితే ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు అయితే వినిపిస్తే కేవలం ఒక అలజడి సృష్టించడానికి లేకపోతే అలజడి సృష్టించటము లేకపోతే ఒక రకమైనటువంటి సంచలనంగా ఒక కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల అది కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి కోణంలో కొన్ని రాజకీయ పార్టీలు ఆ విధంగా చేస్తాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా రైట్. థ్యాంక్ యూ తేజ.